హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దశరథని నాన్న అని పిలిచిన దీప చెంప పగలగొట్టిన జ్యోత్స్న, షాక్లో కార్తీక్. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేయండి. సీరియల్లో కంటే ముందుగా, టీవీలో కంటే ముందుగా సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా స్వప్న, కాశీ కూడా వాళ్ళ అమ్మగారింట్లోనే ఉంటారనమాట. స్వప్న వాళ్ళ ఇంట్లోనే ఉంటారనమాట. ఎందుకంటే మొన్న భోజనం చేసిన తర్వాత శ్రీధర్ గారికి కావేరి గారు చెప్తారు కదా, ఏంటంటే ఇక్కడే ఉంటారండి స్వప్న, కాశీ అని. వాళ్ళు చెప్పిన విధానంగానే స్వప్న, కాశీ కూడా ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడే ఉన్నప్పుడు కాశీని చెడగొట్టాలి అని చెప్పేసి శ్రీధర్ అయితే ప్లాన్ వేస్తాడు. నేను చాలా మంచివాడిని కదా, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి, తాగుడు ఉంది, పేకాట ఉంది, అలాగే స్మోకింగ్ కూడా ఉంది. అవే అలవాట్లు అల్లుడికి కూడా అలవాటు చేస్తే ఇంకా అల్లుడు కూడా నా దారిలోనే ఉంటాడు, వాళ్ళ ఆవిడ మాట విండు, మా ఆవిడ మాట కూడా విండు అని చెప్పేసి మనసులో అనుకొని కాశీ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడి, అల్లుడు నీకు పేకాట అలవాటు ఉందా, మందు అలవాటు ఉందా, సిగరెట్ కాల్చే అలవాటు ఉందా అని అడిగినప్పుడు కాశీ అయితే, మామయ్య గారు నాకు అలాంటి అలవాట్లు అయితే ఏమీ లేవండి అని అంటూ ఉంటాడనమాట. ఇంతలోనే స్వప్న అయితే అక్కడికి వచ్చి, నాన్న నీకు అసలు బుద్ధి ఉందా, ఎందుకు మా ఆయన్ని చెడగొట్టాలని చూస్తున్నావు, అమ్మ చూడమ్మా మీ ఆయన మా ఆయన్ని చెడగొడుతున్నాడు, కాశీకి ఇప్పటి వరకు అలాంటి అలవాట్లు అయితే ఏమీ లేవు, ఇప్పుడు కొత్తగా అలవాటు చేయాలని నాన్న చూస్తున్నారు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసి స్వప్న అయితే అంటుంది. అప్పుడైతే శ్రీధర్, పోవే పొండి, ఇక్కడ నుంచి పొండి మీరు అని అంటాడనమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా కార్తీక్ వాళ్ళ ఇంట్లో అయితే, శ్రీవన్నారాయణ ఇంట్లో కార్తీక్ అయితే శౌర్య ఫోన్ చేస్తుందనమాట. శౌర్య అనసూయ దగ్గరికి వచ్చి, నాన్నమ్మ అమ్మేది అని అడుగుతుంది. అడిగినప్పుడు, అమ్మ నాన్న బయటికి వెళ్ళారే, చెప్పు, నేను వంట చేస్తున్నాను, వంట చేసిన తర్వాత నేను పిలుస్తాను, అప్పుడు నేను నీకు భోజనం పెడతాను, అప్పుడు వచ్చి తిందు కానీ అని చెప్పినప్పుడు, నాకు తినటానికి కాదు, నువ్వే వండుకుని నువ్వే తిను అని అనసూయతో అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడైతే కాంచన బయటకు వచ్చి, ఏంటి శౌర్య, నాన్నమ్మతో ఎలా మాట్లాడాలి, చిన్న పెద్ద ఏమి లేకుండా అలా ఎలా మాట్లాడుతున్నావు, స్కూల్కి వెళ్తున్నావు కదా, నీకు అక్కడ ఇదే నేర్పిస్తున్నారా నాన్నమ్మతో ఇలా మాట్లాడమని అని అడిగినప్పుడు శౌర్య అయితే, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు నాన్నమ్మ, ఇక నేను అమ్మతో మాట్లాడాలనిపిస్తుంది, నాకు ఒకసారి అమ్మకి కాల్ చేసి ఇవ్వా అని అడిగినప్పుడు కాంచన అయితే ఫోన్ చేసి ఇస్తుంది. ఇచ్చినప్పుడు శౌర్య చెవి దగ్గర పెట్టుకుంటే ఫోన్ రింగ్ అవుతుంది. దీప లిఫ్ట్ చేసి, శౌర్య పాప, నేను గుర్తొచ్చానా నీకు, అందుకే కాల్ చేసి నాతో మాట్లాడాలని ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడైతే శౌర్య, అవునమ్మా నీతో మాట్లాడాలనిపించింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అడిగితే దీప అయితే, నేను ఇక్కడికే వెళ్ళానమ్మా, చిన్న పని మీద వచ్చాను, అందుకే నేను మళ్ళీ వచ్చేస్తాను, 1 అవర్లో, 1 గంటలో వచ్చేస్తాను, అప్పుడు నీతో మాట్లాడతాను అని చెప్పేసి శౌర్యతో మాట్లాడుతూ ఉండగానే జ్యోత్స్న వచ్చి అయితే ఫోన్ లాక్కుని, దీప నువ్వు పని చేయడానికి వచ్చావు ఇంట్లో, నువ్వు ఒక పని మనిషివి, అంతేకాని ఫోన్లు మాట్లాడుకుంటాకి టింగురంగా అంట తిరగడానికి కాదు, పని అవ్వకుండా నువ్వు ఫోన్లు ఎలా మాట్లాడుకుంటావు, పని అయ్యేంత వరకు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోవటానికి వీలు లేదు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట. అప్పుడైతే శౌర్య, నానమ్మ ఏంటి జ్యోత్స్న వాళ్ళ ఇంట్లో ఉందా అమ్మ, జ్యోత్స్న ఫోన్ తీసుకుని కట్ చేసింది ఏంటి అని అడుగుతుంది. అడిగినప్పుడు కాంచన అయితే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడైతే అనసూయ, ఆ రాక్షసి ఫోన్ తీసుకుని కట్ చేసి ఉంటుంది అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య అయితే, నాన్నకు ఫోన్ చేసి నాన్నతో అన్న మాట్లాడతాను అని అడిగినప్పుడు కాంచన అయితే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇస్తుంది. అప్పుడైతే కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది శౌర్య, నాన్న ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు, మళ్ళీ నేను ఇప్పుడే వచ్చేస్తాను రౌడీ, నేను చిన్న పని మీద బయటికి వచ్చాను అంటే అప్పుడు శివనారాయణ హాల్లో ఉంటాడనమాట. హాల్లో ఉండి, నీ కూతురు త్వరగా రమ్మంటుందని మేము విని నిన్ను త్వరగా పంపించేయాలని ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతాడు కార్తీక్ని. అప్పుడైతే శివనారాయణ గారు, మీకు మంచి ట్విస్టే ఇస్తాను నేనని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట కార్తీక్ అయితే. అప్పుడు శౌర్య, నేను తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నావా నాన్న, నేను కూడా రానా అని అడిగినప్పుడు కార్తీక్ అయితే, తాత నీకు మంచి ట్విస్ట్ ఇస్తాను చూడు అని చెప్పేసి, ఆ శౌర్య బయలుదేరరా, నువ్వే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసాయి, నాన్నమ్మలను కూడా తీసుకొని రా, నేను ఇక్కడ చూసుకుంటాను, నిన్ను ఎవరేమంటారో అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడైతే ఇంకా దీప కాఫీ కలుపుతూ ఉంటే దశరథ అయితే మెట్ల మీద నుంచి దిగి వస్తూ ఉండి కాలు జారి పడిపోతూ ఉంటే దీప అయితే కాఫీ కప్పు అక్కడ పడేసేసి, నాన్న అని చెప్పేసి వెళ్ళి దశరథని పట్టుకుంటుంది. అప్పుడే బయటికి వస్తున్న
జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా పైనుండి వస్తూ నాన్న అని పిలిచినంది వింటారనమాట. దశరథన్ నాన్న అని దీప పిలవడం వింటారు. విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అయితే. ఇదేంటి దీప నాన్న అని పిలుస్తుంది, నిజమేమైనా తెలిసిపోయిందా, దశరథ కన్న తండ్రి అన్న విషయం తెలిసిపోయిందా, లేకపోతే మామూలుగా పిలిచిందా, ఎందుకు ఇలా పిలిచింది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడైతే దీప కంగారు పడిపోతున్న దశరథను పట్టుకొని, నాన్న చూసుకోవాలి కదా నాన్న, కొంచెం ఉంటే దెబ్బలు తగిలేవి కదా, కింద పడిపోయేవాళ్ళు కదా అని చెప్పేసి కంగారు పడుతూ 4-5 సార్లు నాన్న నాన్న అంటుంది. అది విన్న జ్యోత్స్న అయితే, ఏయ్ ఏమన్నావు నువ్వు, దీపని ఇలా అంటూ ఉంటుంది. ఏమన్నావు నువ్వు, నాన్న అని పిలుస్తున్నావేంటి, మా నాన్నని నాన్న అని పిలిచే అధికారం నీకెవరిచ్చారు అని చెప్పేసి దీపని కొట్టబోదానికి చెయ్యెత్తుతుంది. అలా చెయ్యెత్తినప్పుడు కార్తీక్ వచ్చి అడ్డుపడతాడనమాట. అడ్డుపడి జ్యోత్స్న చెయ్యి పట్టుకుంటాడు. ఇంతలోనే శివనారాయణ అలాగే సుమిత్ర కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చి శివనారాయణ అయితే, రే ఎంత ధైర్యం రా నాకు మనవరాలు చెయ్యి పట్టుకోవడానికి అని అడిగినప్పుడు కార్తీక్ అయితే ఆ చెయ్యి అలా వదిలిపెట్టేస్తాడు. తాతయ్య ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా అని అడిగినప్పుడు, ఏం జరిగినా సరే పర్లేదు, నువ్వు మాత్రం నా మనవరాలు చేయి పట్టుకోవడం మాత్రం తప్పే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడైతే జ్యోత్స్న చాలా సీరియస్ అయిపోతూ, నువ్వెందుకు నాన్న అని పిలిచో, నా నాన్న నాకు మాత్రమే నాన్న, మా అమ్మ నాకు మాత్రమే అమ్మ, అంతేగాని ఊర్లో ఉన్న అందరూ కూడా అమ్మ నాన్న అని పిలవడానికి నేను ఒప్పుకోను. నాన్న మీరు నన్ను తిట్టడానికి కొట్టడానికి ఎంత రైట్స్ ఉంటాయో మీ మీద కూడా నాకు అంతే రైట్స్ ఉంటాయి, అంతే అధికారం కూడా ఉంటుంది, అవునా తాత అని అడిగినప్పుడు శివనారాయణ అయితే, అవునమ్మా జ్యోత్స్న నీకు కూడా అధికారం ఉంటుంది అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు జ్యోత్స్న అయితే ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. అసలు దీప నువ్వెందుకు నాన్న అని పిలిచావు, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావు కాబట్టి కార్తీక్ని కార్తీక్ బాబు అని ఎలా పిలుస్తున్నావో అలాగే సార్ అని కానీ లేదంటే అయ్యగారని కానీ మా నాన్నని పిలవాలి, అలా కాకుండా నువ్వు నాన్న అని ఎందుకు పిలిచావు అని చెప్పేసి చాలా గట్టిగా అడుగుతుంది. ఇంతలో పారిజాతం అయితే వచ్చేసి, అవును నేను కూడా విన్నాను, ఒక్కసారి కాదు 2-3 సార్లు నాన్న నాన్న అని పిలిచింది, ఎందుకు పిలిచిందో అని అంటూ ఉంటుంది. అప్పుడైతే జ్యోత్స్న చాలా సీరియస్గా, నువ్వు అసలు నాన్న అని పిలవాల్సిన అవసరం ఏంటి, మీ రెస్టారెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నువ్వు నాన్న నాన్న అని పిలుస్తున్నావా అంటే దీప ఒక్కసారిగా కోపంతో, జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు, నేను అలా పిలవడం ఏంటి, ఇప్పుడంటే పిలిచాను కానీ అందరినీ నాకు అలా పిలవాల్సిన అవసరం లేదు అని అంటుందన్నమాట. అప్పుడైతే జ్యోత్స్న ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. దీపని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అప్పుడైతే శివనారాయణ కూడా జ్యోత్స్నకే సపోర్ట్ చేస్తూ ఉంటే, తాత నువ్వు చెప్పు శివనారాయణ అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. తాత నువ్వు చెప్పు, నాన్న అని పిలవడం తప్పా కాదా అని అడిగినప్పుడు శివనారాయణ కూడా తప్పే అని చెప్పేసరికి కార్తీక్ ఇంకా రంగంలోకి దిగుతాడు. కార్తీక్ రంగంలోకి దిగి చప్పట్లు కొడుతూ రంగంలోకి దిగి, శభాష్ తాత తప్పు అని ఒప్పుకున్నందుకు, ఎందుకంటే తండ్రి వయసులో ఉన్న అతన్ని తండ్రి అని పిలవడం కూడా తప్పని చెప్పావు చూసావా, నీ కాళ్ళు కడిగి నా నెత్తిన నీళ్లు జల్లుకోవాలి, అలాంటి పెద్ద మనిషివి నువ్వు అని చెప్పేసి శివనారాయణతో అంటూ ఉంటాడు. అత్త నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా నిన్ను అని అడిగినప్పుడు, చెప్పరా అంటుంది సుమిత్ర అయితే. ఇప్పుడు మావయ్య ప్లేస్లో దీప ఉందనుకో, దీప పడిపోతూ ఉండగా మావయ్య వచ్చి, అమ్మ దీప అంటే అది తప్ప, కూతుర్ని చూసుకోవడం అనేది తప్ప, అలా చూసే వాళ్ళని ఏం చేయాలి చెప్పు, తప్పుగా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి కార్తీక్ రెట్టించేసరికి సుమిత్ర అయితే చంప పగలగొట్టాలి అలాంటి వాళ్ళని అంటుంది చాలా కోపంగా. మరి నీ కూతురు చంప పగలగొట్టద్దా అని చెప్పగానే సుమిత్ర అయితే వచ్చి జ్యోత్స్న చంప పగలగొడుతుంది. అమ్మా నువ్వెందుకు మమ్మీ నా చంప పగలగొడతావేంటి, నాన్న అని పిలిచిన దీపని వదిలిపెట్టేసి నా చంప ఎందుకు పగలగొడుతున్నావు, నువ్వు నాన్న అని ఎందుకు పిలవాలి అసలు అని అంటుంది. అప్పుడైతే దశరథ, నాన్న అని పిలిస్తే తప్పేముందమ్మా జ్యోత్స్న, ఇందులో తప్పుగా పట్టాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే తండ్రి వయసులో ఉన్నాను కాబట్టి నన్ను నాన్న అని పిలిచింది అని చెప్పేసి దశరథ అయితే సపోర్ట్ పలుకుతాడు. అలా పలుకుతుంటే కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, నువ్వు కరెక్ట్గా చెప్పావు మావయ్య, ఎందుకంటే దీప నీ కన్న కూతురు, ఈ విషయం తెలిస్తే నువ్వేమైపోతావని నాకు భయం వేస్తుంది, కానీ దీప అనుకోకుండా తన నోట్లోండి నాన్న అని పిలిచింది, కానీ నువ్వు కూడా తన కూతురుని లాగానే చూస్తున్నావు, ఇప్పటికి కూడా దీపని నీ కూతురులాగానే చూస్తున్నావు మావయ్య, నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని చెప్పేసి కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు.
ఇంతలో జ్యోత్స్న అయితే, మమ్మీ నువ్వు నన్ను కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు దీపనే నమ్ముతున్నావు, దీపకే సపోర్ట్ చేస్తున్నావు, కూతురునైనా నాకు సపోర్ట్ చేయకుండా నువ్వు దీపకే సపోర్ట్ చేయడం నాకేమీ నచ్చలేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అక్కడి నుండి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పారిజాతం అయితే, అవును సుమిత్ర, నాన్న అని పిలవడం తప్పే కదా, నువ్వైనా దీపక ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, నీ కూతురైన జ్యోత్స్నను వదిలేసి దీపక్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, అంటే దీప మీద నీకు ఇంకా మంచి అభిప్రాయం పోలేదా, దశరథను చంపడానికి చూసినప్పటికి కూడా, చంపడానికి బుల్లెట్ పీల్చినప్పటికి కూడా నీకు ఇంకా దీపం మీదే మంచి అభిప్రాయం ఉందంటే ఇంకా నిన్ను మెచ్చుకోవచ్చు సుమిత్ర అని చెప్పేసి చీ అనేసి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే. రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రేపు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.